బంగారు నాణెం. సీతారాముడిపేటలో ఉండే బంగారాజుకి యుక్త వయసు వచ్చింది. అతడి మిత్రులందరూ తమకు చేతనైన పనులు చేస్తూ జీవితంలో స్థిరపడ్డారు. బంగారాజుకు మాత్రం పని మీద అంత శ్రద్ధ ఉండేది కాదు. అతడి స్నేహితుల్లో కొందరికి పెళ్లి అయ్యింది. తనకు పెళ్లి చేయమని తండ్రి ముత్యాలరాజుని అడిగాడు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడితే పెళ్లి చేస్తాను. ఒక పని చెయ్యి, ఓ బంగారు నాణం తెచ్చి నా చేతిలో పెట్టు. ఆ తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిస్తాను అని చెప్పాడు తండ్రి. అంతేనా అనుకుంటూ వెళ్లాడు బంగారాజు. ధనవంతుడైన స్నేహితుడి దగ్గర అప్పు తెచ్చి ఆ మర్నాడే ఒక బంగారు నాణెం తండ్రి చేతిలో పెట్టాడు. ఆ నాణెం పనికిరాదంటూ నదిలోకి విసిరేశాడు ముత్యాలరాజు. ఎందుకలా చేశాడో బంగారాజుకి అర్థం కాలేదు. మళ్లీ కొద్ది రోజులకు తల్లిని అడిగి మరీ మరో బంగారు నాణెం తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు. ఇది కూడా పనికిరాదు అంటూ నీళ్లలోకి విసిరేశాడు. తండ్రి చేసిన దానికి ఏం చేయాలో తెలియక ఏం మాట్లాడకుండా వెళ్లిపోయాడు బంగారాజు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఒకరోజు బంగారు నాణెం తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు బంగారాజు. ఆ నాణ్యాన్ని చేతిలోకి తీసుకున్న ముత్యాలరాజు దాన్ని అటూ ఇటూ తిప్పుతూ చూసి చివరకు నీటిలోకి విసురుదామని చెయ్యి పైకి ఎత్తాడు. వెంటనే బంగారాజు తండ్రి చెయ్యిని పట్టుకుని, ఆగండి, విసరకండి. నేను 10 రోజుల పాటు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న నాణెం అది అన్నాడు. ముత్యాలరాజు నవ్వుతూ, ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇంతకు ముందు నీళ్లల్లోకి విసిరిన నాణ్యాలు నువ్వు సంపాదించినవి కాదు కాబట్టి వాటిని విసిరి పారేసినా నీకేమీ బాధ అనిపించలేదు. ఇప్పుడు నీకు కష్టం అంటే ఏంటో తెలిసింది. డబ్బు విలువ అర్థమైంది. ఇకపైన నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలవు, భార్య పిల్లల్ని పోషించగలవు. ఇప్పుడు నీకు పెళ్లి చేస్తాను అని చెప్పాడు. ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.